ఏంటయ్యా రోజు ఆఫీస్కి లేట్గా తగలెడతారు, ఈ రోజు అర్లీగా వచ్చింది వెధవ చొల్లు కబుర్లు చెప్పుకోవడానికా? సొల్లు కబులు కాదు సార్, దారిలో పెద్ద ఫైట్ అయింది. ఏంటి మీ ఇద్దరికా? ఎటకారం అంటే ఇదే, ఓ పెద్ద రౌడీతో. రౌడీతోనా? ఆ, ఎవడో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోయిపోతుంటే రక్షించాను సార్. నా చెవుల్లో పువ్వులున్నాయా? మీ చెవులే పువ్వుల్లో ఉన్నాయి. ఎవరు ఎలా చేస్తున్నా మనకెందుకు అని ఎస్కేప్ అవుతావు. నువ్వు సాటి మనిషికి సాయం చేశావా? అదే మరి, నేనే ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. హలో, ఏమండి, నేను మీ భార్యను మాట్లాడుతున్నాను. వాయిస్ గుర్తుపట్టాను, విషయం ఏంటో చెప్పు. మన అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే వాడెవడో యాసిడ్ పోస్తానని వెంట పడ్డాడంటండి. వాట్? మన అమ్మాయి మీద యాసిడ్ అటాక్? అవునండి. ఎవరతను? ఓసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. డాడీ, ఒక అతను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని వెంట పడ్డాడు. ఎవరమ్మా అతను? ఎలా ఉంటాడు? రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు డాడీ. ఎవరు? యాసిడ్ పోయడానికి వచ్చినవాడా? వద్దమ్మా, నువ్వేమివ్వద్దు, నేనే ఇస్తాను. థ్యాంక్స్ అ లాట్ మిస్టర్ నందగోపాల్. నా బిడ్డ ఫేస్ ని, ఫ్యూచర్ ని కాపాడావు. నిన్ను ఎలా అభినందించాలో అర్థం కావటం లేదు. అభినందనలు అవార్డులు అక్కర్లేదు కానండి. సెలవు మాత్రం ఇవ్వను. ఇంకా మీరు ఇవ్వటానికి మేము పుచ్చుకోవటానికి ఏముంది బొంగు, పదరా వెళ్దాం. బొంగు? DONGU. హలో బొంగు. సారీ, మిమ్మల్ని కాదు. మనం ఈవినింగ్ 6 o'clock కలుస్తున్నాము. ఓకే, బాయ్. ఫోన్ చేసి అర్హత సంపాదించుకున్నాను. ఇంకి పింకి, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఏం చెప్పాలో గుర్తుందిగా? అక్క, పొద్దున్నే నేను టాయిలెట్ క్లీన్ చేశాను. నేను డస్టింగ్ చేశానక్క. మీరేం చేయలేదని నాకు తెలుసు. ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఏంటక్క, ఏదో మంచి పని చేస్తే తప్ప తినే రైట్ లేదని రోజు నస పెడతావు. ఇవాళ ఎంత కూల్ గా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నావు. ఏ లేదే, నా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ అయిపోయింది కదా, ఇండియాకి వెళ్ళిపోతున్నాను. అందుకే ఈ లాస్ట్ 10 days మెమరబుల్ గా ఉండాలి, మాక్సిమం ఎంజాయ్ చేయాలి. అక్క, ఇంతకు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందే చెప్పేస్తే కిక్ ఉండదు. వెయిట్ డాల్స్. చావ్ 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 క్రిస్టోఫర్. చావ్ ఆండ్రియా. చావ్ చావ్ చావ్. టూ మచ్ అక్క. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. కనీసం పక్కింటోడికి కూడా మా పేర్లు తెలీదు. కానీ నువ్వు వచ్చిన సంవత్సరంలోనే సెలబ్రిటీ అయిపోయావు. సోనియా గారు ఇటలీ నుంచి వెళ్లి ఇండియాలో సెటిల్ అయినట్టు అక్కడ రివర్స్ లో ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతేమో. చావ్ ఏంజల్. కావు కావులాగా ఈ చావు చావులేంటి, ఈవిడికి ఫాలోయింగ్ ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇటలీలో చావు అంటే హలో అని అర్థం. ఇంక ఈవిడి ఫాలోయింగ్ గురించి తెలియాలంటే కాసేపు మీరు ఆవిడ ఫాలో అవ్వాలి. ఎంజాయ్ చేద్దామని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాయంట. కంగారు కైకు, ఫాలో మీ యార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. వి వుడ్ లైక్ టు డొనేట్ బ్లడ్. అంటే మా బ్రేక్ఫాస్ట్ పెట్టింది బ్లడ్ లాగేయడానికా? మేమేమో. చూడండి, స్వార్థం బురద లాంటిది, దిగితే దురదొస్తుంది. సాయం బంతి లాంటిది, ఆడితే ఆనందం వస్తుంది. మాకే ఆనందం వద్దు. Ma'am, we need B positive blood for a patient immediately. Do you guys have any B positive? yes, one second. ఏంటమ్మా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఎవరికి ఏం కాలేదుగా? మాకెవరికి ఏం కాలేదు. ఇప్పుడు నీకే బ్లడ్ లాస్ అవుద్ది. మళ్ళీ బ్లడ్ ఏమిటో అని పరిగెత్తుకొచ్చాను. షూటింగ్ కోఆర్డినేషన్ అంటే ఎంత టెన్షన్ తెలుసా? అవతల బాలయ్య బాబు లొకేషన్ లో ఉన్నారు. బాబాయ్, షూటింగ్ కోఆర్డినేట్ చేస్తే డబ్బు వస్తుంది, బ్లడ్ డొనేట్ చేస్తే పుణ్యం వస్తుంది. 6 నెలలకు ఒకసారి చేస్తే పుణ్యం వస్తుంది, ప్రతి నెల చేస్తే నీరసం వస్తుంది. దానికి వాళ్ళు యాపిల్ ఇస్తారు. అబ్బా, Is he the donator? yes he is. Please sir, come with me. no problem బాబాయ్, నువ్వేం బెదిరిపోకు, మేము ఇక్కడే ఉంటాం. లీటర్ బ్లడ్ లాగేసి తొక్కలో పండోడి చేతిలో పెట్టారమ్మా. బాబాయ్, బీ పాజిటివ్. బీ పాజిటివ్ లాగేశారమ్మా. చూడు బాబాయ్, మంచి అనేది గోడ కొట్టిన బంతి లాంటిది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నీ బంతి నమ్మే లాస్ట్ మంత్ ప్రొడ్యూసర్ కి ఫోన్లే కదా అని క్రెడిట్ ఒప్పుకున్నాను. వాడు ఫోన్లే ఎత్తట్లేదు. ఈ రోజుల్లో మంచి అన్నది గోడ కొట్టిన బంతి కాదమ్మా, గోడ కొట్టిన సున్నం. గోక్కుంటే గోల్డ్ నొప్పి. బాబాయ్ హర్ట్ అయ్యాడు బాబు. హలో, అలాగా, థ్యాంక్స్ రా. ఏమైంది బాబాయ్? ఆ ప్రొడ్యూసరు డబ్బులు ఇచ్చేసేటమ్మా. ఇప్పుడేమంటావు? నీ బంతే గెలిచిందమ్మా. మీ నాన్న చూస్తేనే నేర్చుకోండి. బ్లడ్ పంచుకున్నారు కానీ బుద్ధులు పంచుకోలేదు. వాళ్ళ గ్రూపులు వేరు కదమ్మా, నా విశాల హృదయం వాళ్ళకి రాలేదు. బాబాయ్, మనం ఏం మాట్లాడినా డేంజర్. దీనికి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. హృదయం అంటే గుర్తొచ్చింది. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే. అర్జెంట్ గా చైల్డ్ హార్ట్ కేర్ కి వెళ్ళాలి. సారీ అమ్మా, ఏ? ఆ పిసినార్ దేవుడు నాకు ఒక్క గుండె ఇచ్చాడు. బాబాయ్, ఇంకా మా వాళ్ళ కాదక్క. బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తూ బెగ్గర్స్ లాగా ఏంటక్క మాకు ఈ కర్మ? అది కాదే, ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళ కళ్ళలోకి చూస్తే సైట్ కొడుతున్నామని డౌట్ పడతారు. చిచి, మిమ్మల్ని బాగా చేయడం నా వల్ల కాదు. వెళ్ళి కలెక్షన్ కౌంట్ చేయండి. తీరిగ్గా లెక్క పెట్టడానికి కదా మన తిరుపతి ఉండా. అంతా కలిపి 5 యూరోలు ఉంటాయి. పదండి పోదాం. నో వే, నా టార్గెట్ 10,000 euros పూర్తి ఎవరికి ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. 10,000 యూరోలా? ఎస్. బ్యాంక్ కి కన్నం వేయాలి. అక్కర్లేదు.
సేవా తత్పరత ఉన్న వాళ్ళు ఏంటది సేవా తత్పరతనమ్మా ఏంటో నీ లాంగ్వేజ్ అర్థం అవ్వాలంటే డిక్షనరీ కావాలి నీ టార్గెట్ పూర్తి అవ్వాలంటే మైకేల్ జాక్సన్ రావాలి అమ్మా ఏమయ్యా ఈ రాజ్యలక్ష్మి మనోడు పట్టం పోయి పెద్ద పెద్ద చదువులు చదివి వస్తా ఉంటే మనోడు చూసి ఊరంతా గుమ్మైపోవాలని చెప్పాను కదా ఏర్పాట్లన్నీ చేసావా ఎంత మాటమ్మా అన్ని మీరు చెప్పినట్టు చేశాను అమ్మారు గుళ్ళ తిరణాలకి ఏర్పాటు చేసావు కదా అది చేశానమ్మా మనోడి చేతి మీదుగా బీదా బిక్కి అందరికి చీరలు పంచలు పంచాలని కూడా చెప్పాను కదా ఆ ఏర్పాట్లు జరిగాయమ్మా మనోడికి ఇష్టయ్య రైల్లోంచి కాలు కింద పెట్టకూడదు కడేరావు టపాసులు ఊరంతా మోగిపోవాలా అంతే అలాగేనమ్మా ఆర్డర్ కొట్టేస్తాను అదంత పని కనుక ఎలా ఉంది నా గురి చాలా బాగుంది ఒక్కదానికి తగలేదు బాబాయ్ ఈ గోళీలాట నాకు వచ్చి రాలేదు కానీ మీకు ఇంకో తమాషా చూపిస్తాను అయ్యగారు ఏంటి అమ్మగారు మిమ్మల్ని బేగరమ్మన్నారండి ముసల్ది రమ్మనగానే నేను వచ్చేయాలా చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను ఇక్కడ నేను రానని చెప్పా అట్టగానండి అయ్యా రండిరా బాబాయ్లు రండి రండి కూర్చోండి రా బాబాయ్లు కూర్చోండి నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతా ఆ. ఏంటిది దీన్ని నేను మీ కళ్ళు ఎదురకుండా మింగేస్తా మళ్ళీ బయటికి తీస్తా అయితే మింగే ఆ. ఏ. సూరయ్య బయటికి తీసి చూపించు ఇందులో టెక్నిక్ ఏం లేదురా ఏల్ని ఓ మూల మీకు కనపడకుండా దాచా అన్నమాట మీరు తీమన్నప్పుడు తీశానంతే అయితే జాగ్రత్తగా దాచుకోవాలి పొరపాటున లోపలికి వెళ్ళిందో చస్తే బయటికి రాదు సూరయ్య సూరయ్య ఇంకోసారి చెవా ఇంకోసారా ఆ. చప్పట్లు కొట్టండి హాయ్ ఏమైంది సూరయ్య ఈలు మింగేసావా అయ్యో ఒరే సూరయ్య తప్పిపోతాడు పదండ్రా ఎవడ్రా ఏలుంది పెద్దగా నువ్వు కదా ఆపో ఆపో హోల్డ్ ఆన్ ఆపో ఏమే రాజ్యలక్ష్మి గారు ఆయన గారు కదంటే మరే ఎప్పుడు పెద్ద మనిషిలా ఉండేవారు ఇలా ఏటైందో ఏటో దొంగ సచ్చినోడా ఏమైందిరా నీకు మమ్మల్ని చూసి ఎలా అత్తావా ఒక్క చూడు అమ్మా ఐగోరు చిన్నపిల్లలతో గోళీలు ఆడుకుంటున్నారు నీ చెప్పినట్టు చెప్పొద్దమ్మా ఏమయ్యా ఎక్కడి నుంచి రావడం హ? పిల్లలతో గోళీలాటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలేయడం కూడా నేర్చుకున్నావా ఈలా సిగ్గు లేకపోతే సరి మనోడు వస్తున్నాడనే సంతోషంతో నేను తబ్బిబ్బై తలకిందులు అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోగ్గాళ్ళగా హ? మళ్ళీ ఈలా నేను అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పకుండా దసరా బుల్లోలాగా ఈలేస్తావా ఈలా ఏమైందయ్యా ఏంటి ఈల మింగావా అందరూ ఈల వేస్తే నువ్వు ఈల మింగావా ఈ రోజు ఈల మింగావు రేపు తుపాకీ మింగుతావు ఈట ఇదేం రోగం అయ్యా తిని కూర్చోక ఈల మింగడం వచ్చా మంగ చూడ ఈల మింగాడంట ఏం చేయమంటావే ఈల మింగారా ఈలపాట రఘురామయ్య గారి శిష్యులు కూడా ఇలా ఈలేరే అయ్య గారు ఎప్పుడు ఈద్దు నేర్చుకున్నారా నేర్చినట్టే ఉంది నేగతాళి ముందా ఈల బయటకు వచ్చేట్టు చూడవే అట్టగేనమ్మా అయ్యగారండి వంగండి అమ్మా మీరు ఒకటి ఎత్తగాని ఈల బయటికి రాదండి ఆ. అమ్మో అమ్మా. ఏలొచ్చేసిందండి ఏలొచ్చింది నా వెన్నుపూస విరిగింది